హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మనము ఇడ్లీ పిండికి ప్రిపేర్ చేస్తాం కదండి. ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, ఉప్పు, సోడా, ఆ మిశ్రమంలోనే మనం మైదా పిండిని వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని ముందు రోజే సిద్ధం చేసుకోవాలండి. పొంగుతుంది కదా ఇది, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది హెల్త్కి చాలా మంచిది. ఇది వేసేటప్పుడు జీలకర్ర వేసుకోండి. నేనైతే వేయట్లేదు. గట్టిగా ఉండాలండి మిశ్రమం, పునుగులు వేయడానికి వీలుగా ఉంటుంది. బయట దొరికే పునుగుల్లాగా చేస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇట్లా బోండాల టైప్లో చిన్న చిన్నగా వేసుకోవాలండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు బోండాలే, అదే పునుగులు. వర్షం పడుతుంటే వేడి వేడిగా పునుగులు తింటే సూపర్ టేస్ట్ అండి. చట్నీ కాంబినేషన్ అండి, దీనికి పల్లి చట్నీ చేసాము. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇచ్చేసాము. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వేడి వేడిగా తింటే బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. ఇలా అన్నీ వేసుకొని ఫస్ట్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. కలర్ అయితే గోల్డెన్ కలర్ లాగా రావాలి. చాలా బాగా వచ్చాయండి. మధ్య మధ్యలో కలుపుతూ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. లోపల ఉడకాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుందండి. జామున్ కలర్లో వచ్చిందండి, గులాబ్ జామున్ కలర్లో. టెంప్టింగ్గా అనిపిస్తుంది. మా పాపకైతే చాలా ఇష్టం, పెద్ద పాపకి. ఇలా కావాలంటే టిష్యూ వేసేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ కాదు, గట్టిగా ఉంటాయి కదా పిండి. పల్సగా ఉంటే అబ్జర్వ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీనికి చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేద్దామండి. చట్నీ చూపిస్తానండి ఎలా వేసామో. పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, పల్లీలని పచ్చిమిర్చిని రోస్ట్ చేసుకొని, కొత్తిమీర కొంచెం, దాంతో కావాలంటే కొబ్బరి వేసుకోండి. మాకైతే ఇంట్లో తినరు కాబట్టి నేను కొబ్బరి వేయట్లేదు. కాంబినేషన్ సూపర్ అండి. టేస్ట్ కూడా ఆల్సో సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై